హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలన్నిటికీ బ్యాక్లాగ్స్ ఉన్న సబ్జెక్టులు అనేవి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. అందులో భాగంగా మనము రియల్ అనాలిసిస్ అనే ఒక మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క స్పెషల్ డ్రైవ్ అనేది ఎవరైనా రాయొచ్చండి. ఎన్ని సబ్జెక్టులు ఉన్నా ఎవరైనా ఇప్పుడు వరకు డిగ్రీ పూర్తి కాలేని వాళ్ళు సప్లిమెంటరీ మనం సప్లై ఎగ్జామ్స్ ఎలా అయితే రాస్తామో ఈ స్పెషల్ డ్రైవ్లో ఏంటంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా మనకి బ్యాక్లాగ్ ఉన్నట్టయితే ఆ యొక్క బ్యాక్లాగ్ని ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో పూర్తి చేసుకోవచ్చు. అయితే మనం అందులో భాగంగా అది నోటిఫికేషన్ పడ్డది, ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే మనకి ఇక్కడ ఈ వీడియోలో ఏంటంటే రియల్ అనాలిసిస్ అండి, పేపర్ 4 అండి. మనకి ఇక్కడ డిగ్రీలో పేపర్ 4 నుంచి రియల్ అనాలిసిస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అంటే మనకి మ్యాక్సిమం ఈ యొక్క బోర్డు మీద నేను ఏవైతే క్వశ్చన్స్ అయితే రాయడం జరిగిందో అవే క్వశ్చన్స్ అయితే మనకి ఖచ్చితంగా రావడం జరుగుతుందండి. 40 to 50 మార్క్స్ వరకు అడగొచ్చండి. 40 to 50 మార్క్స్ అండి. మనకి ఇక్కడ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ అనేది మీరు డిగ్రీ చేసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పాయింట్ని మీరు డిగ్రీ చేసేటప్పుడు మీకు ఏ సిలబస్ అయితే ఉందో అదే సిలబస్ వాడు మెయింటైన్ చేస్తాడండి. అదే సిలబస్ నుంచి మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుద్ది. అయితే ఈ వీడియో ఎవరెవరు చూడాలంటే మ్యాక్సిమం ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి. స్టాండర్డ్ స్టేట్మెంట్స్, నేమ్డ్ థియరమ్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏ బ్యాచ్ వాళ్ళైనా చూడొచ్చండి. ఖచ్చితంగా ప్రతి బ్యాచ్ వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్స్ని కూడా చూసుకోండి. అలాగే 2020 నుంచి 2025 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఈ బోర్డు మీద ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 40 to 50 మార్క్స్ అయితే రావడం జరుగుద్ది. అయితే ఇతర బ్యాచ్ వాళ్ళు కూడా చూడండి, చూసి ఒక క్వశ్చన్స్ ఏమైనా మిస్ అవ్వేయేమో ఒకసారి చూసుకోండి. అయితే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతున్నట్లయితే మనకి ఇక్కడ 5 యూనిట్స్ ఉంటాయండి. ఈచ్ యూనిట్ నుంచి 1 10 మార్క్ క్వశ్చన్, 1 5 మార్క్ క్వశ్చన్ ఇస్తాడండి. 1 10 మార్క్ క్వశ్చన్, 1 5 మార్క్ క్వశ్చన్, టోటల్ 75 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఇప్పుడు ఈ బోర్డు మీద రాసినవన్నీ 10 మార్క్ క్వశ్చన్స్ అండి. 10 మార్క్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ 5 మార్క్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఏమైనా అడగొచ్చు. కాకపోతే మనం ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేయవలసినవి ఏంటంటే 10 మార్క్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ యూనిట్ నెంబర్ 1 నుంచి ప్రూవ్ దట్ మోనోటోనిక్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ బౌండెడ్ అండి. అయితే మనకి ఇక్కడ ఒక మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అయితే ఆ మోనోటోనిక్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయాలండి. బౌండెడ్ అని తీసుకొని మోనోటోనిక్ సీక్వెన్స్ అనేది కన్వర్జెన్స్ అని మనము ప్రూవ్ చేయాలండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. చూసుకోండి, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. మీరు ఏదో ఒక్క మెటీరియల్ మాత్రమే ఫాలో అవ్వండి. మీకు కాలేజ్ మెటీరియల్ ఏ మెటీరియల్ ఉంటే ఆ మెటీరియలే ఫాలో అవ్వండి. ఒక 10 మెటీరియల్స్లో లేకపోతే 2-3 మెటీరియల్స్ మీరు ముందు పెట్టుకొని అందులోనూ చూసుకొని క్లమ్జీ అవ్వకండి మెయిన్. ఓకే. అయితే సెకండ్ క్వశ్చన్కి మనం వెళ్ళినట్లయితే స్టేట్ అండ్ ప్రూవ్ కాసిస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్ అండి. స్టేట్మెంట్కి 2 మార్క్స్ ఇస్తాడండి. మిగతా ప్రూఫ్ రాసినందుకు 8 మార్క్స్ ఇస్తాడండి. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి మ్యాక్సిమం అన్ని నేమ్డ్ థియరమ్స్ ఉంటాయండి. నేమ్డ్ థియరమ్స్ ఎక్కువ ఉంటాయి. ఖచ్చితంగా ఇందులో ఉన్న నేమ్డ్ థియరమ్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి ఈజీగా. మనకి ఇక్కడ పేపర్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఇచ్చి R ఇచ్చి మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 2 ఇస్తాడండి. ఇవి 2 యూనిట్ 1 నుంచే ఇస్తాడు. కానీ ఈ రెండిట్లో మనం రాయవలసింది ఒక క్వశ్చన్ మాత్రమే రాయాలి. అందుకే ఈ బోర్డు మీద ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా 40 to 50 మార్క్స్కి అయితే రావడం జరుగుద్ది. స్టేట్ అండ్ ప్రూవ్ ఇక్కడ మనకి 4 నేమ్డ్ థియరమ్స్ ఉన్నాయండి. ఒకటి డి అలంబ్రెస్ రేషియో టెస్ట్, కాసిస్ nth రూట్ టెస్ట్, లిబ్నిస్ టెస్ట్,
అలాగే లిమిట్ కంపారిజన్ టెస్ట్ అండి. ఈ యొక్క 4 థియరమ్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ 4లో ఖచ్చితంగా ఒకటైనా రావచ్చు, లేకపోతే 2 కూడా రావచ్చండి. ఒకవేళ 2 వచ్చినా మనం ఒకటే రాయాలి కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్స్ లేకన్నా ప్రిపేర్ అవ్వండి ప్రతి క్వశ్చన్ని. అలాగే యూనిట్ 3 నుంచి స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జ్నెస్ వైర్లెస్ థియరం, అలాగే ప్రూవ్ దట్ ఎఫ్ మ్యాప్స్ ఏ కామా బి టు ఆర్ ఇస్ కంటిన్యూస్ ఆన్ ఏ కామా బి. ఒక ఫంక్షన్ అనేది ఎఫ్ అనే ఫంక్షన్ అనేది ఏ కామా బి దగ్గర కంటిన్యూస్ అవుతే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుందా అవదా, అదే ఇంటర్వెల్ మీద ఒక ఫంక్షన్ ఎఫ్ అనే ఫంక్షన్ ఒక ఇంటర్వెల్ మీద కంటిన్యూస్ అవుతే అదే ఫంక్షన్ అదే ఇంటర్వెల్ మీద బౌండెడ్ అవుతుందా అవదా, అవుతుందని ప్రూవ్ చేయాలి. అక్కడ దెన్ అన్నాడు కాబట్టి అవుతుందని ప్రూవ్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్ అండి. అలాగే మీరు ఈ యొక్క క్వశ్చన్ని లీవ్ చేసి స్టేట్ అండ్ ప్రూవ్ బోల్జ్నెస్ వైర్లెస్ థియరంను ప్రిపేర్ అయ్యారనుకోండి. ఒకవేళ ఇక్కడ నేమ్డ్ థియరమ్స్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ నేమ్డ్ థియరం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు నేమ్డ్ థియరం ఇస్తాడు, ఇవ్వడు కదండి. కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మీరు వదలకుండా చదవండి. అలాగే యూనిట్ 4 నుంచి స్టేట్ అండ్ ప్రూవ్ లెగ్రాంజెస్ థియరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా ఈ యొక్క లెగ్రాంజెస్ థియరం అనేది ప్రూఫ్ అనేది అర్థం అవ్వకపోతే మన మెయిన్ ఛానల్లో ఉన్నది, ఆ వీడియోని చూడండి ఒకసారి. మీ అందరికీ చాలా ఈజీగా చెప్పడం అయితే జరిగింది. 10 మార్క్స్ చాలా ఈజీగా వస్తుంది. అలాగే క్వాసీ మీన్ వాల్యూ థియరం యూనిట్ 5 నుంచి స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరం ఆఫ్ కాలిక్యులస్ అండ్ నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ అండి. ఇక్కడ మనకి ఫండమెంటల్ థియరం ఆఫ్ కాలిక్యులస్ లేదా నెసెసరీ సఫిషియెంట్ కండిషన్, ఇక్కడ కూడా మనకి ఏం అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ నెసెసరీ సఫిషియెంట్ కండిషన్ అని అడుగుతాడండి. అలాగే ఇవ్వండి మనకి ఇక్కడ 5 యూనిట్స్ నుంచి ఎస్ఏ టైప్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు ఇంకా ఎవరికైనా ఏ సబ్జెక్ట్ నుంచి అయినా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. వీడియోని స్పెషల్ డ్రైవ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.